హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అందరికీ. ఈరోజు అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఎక్కడికైనా వెళ్ళడానికి కాదు, పార్సిల్ వచ్చిందనమాట. యాక్చువల్లీ మమ్మీ క్యాండీకి ఒక బెడ్ ఆర్డర్ పెట్టింది చిన్నది. సో అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మా తమ్ముడితో ఎప్పుడు బయటికి వెళ్ళినా ఏదో గొడవ అవుతుంది. చేతిలో ఫోన్ ఉంది, లిఫ్ట్ డోర్ వేయమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ లిఫ్ట్ డోర్ వేయాల్సి వస్తుందని. ఇంక సచ్చినట్టు నేనే వేసుకున్నాను. సో వెళ్తున్నాం అనమాట. కరెక్ట్గా అయితే సన్సెట్ టైంకి అయితే వెళ్తున్నాము. సో క్లైమేట్ చాలా బాగుంది. అండ్ ఆ రోజు అయితే ట్రాఫిక్ లేదు. నార్మల్గా ఈ రోడ్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది, బట్ ఆ రోజు లేదు. అండ్ సన్సెట్ అయితే మీకు తర్వాత చూపిస్తాను ఎంత బాగుండిందో. నేనైతే దాన్నే చూస్తూ క్యాప్చర్ చేస్తూ కూర్చున్నాను. సో ఈ రోడ్ అయితే అందరికీ తెలుసు, ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. చైతన్య స్కూల్ ఉంది కదా అక్కడ. సో ఆ రోడ్కి స్ట్రెయిట్గా వెళ్తే అయితే మనకి రైల్వే ట్రాక్ వచ్చేస్తుంది. ఆ గేట్ అనమాట ఎప్పుడు వెళ్ళినా క్లోజ్ చేసే ఉంటారు, చాలా చిరాకు వస్తుంది. బట్ ఈసారి అయితే క్లోజ్ లేదు, ఓపెన్లోనే ఉన్నింది. సో ఫాస్ట్గా వస్తున్నాము. ఇందాక చెప్పా కదా సన్సెట్ అని, చూసారా ఎంత బాగుందో. మేము బయటకు వచ్చినాక గుంటూరులో ట్రాఫిక్ లేకపోవడం అంటే అదొక పెద్ద వండర్ అనమాట. చూసారా, మాటల్లోనే ట్రాఫిక్ వచ్చేస్తుంది. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఈ మధ్య అసలు బయటకు వెళ్ళాలంటే చాలా చిరాకు వస్తుంది. అండ్ నేనైతే ఆ సన్సెట్ని చూస్తూ కూర్చున్నాను చాలాసేపు. ఇప్పుడు యాక్చువల్లీ మాకున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఆ పార్సెల్స్ బస్ స్టాండ్లో ఎక్కడ వస్తాయో మాకైతే ఐడియా లేదు. ఎందుకంటే బస్ స్టాండ్కి నేను ఒకసారి వెళ్ళినట్టున్నా అంతే, ఒకసారి బస్ ఎక్కడానికి. యాక్చువల్లీ బస్ స్టాండ్ గురించి నాకేం తెలీదు, అండ్ పార్సెల్స్ ఎక్కడ వస్తాయో కూడా తెలియదు అనమాట. సో అలా వెళ్తూ ఎవరినన్నా అడుగుదాం అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళాక అడిగితే వాళ్ళకి కూడా ఎవరు తెలియదు అని చెప్పారు. అంటే బయట షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే తెలియదు, ఐడియా లేదు, లోపలికి కనుక్కోండి అన్నారు. సో ఈ బ్రిడ్జ్ వచ్చేస్తే మాత్రం ఇంకా బస్ స్టాండ్ వస్తుందని అర్థమైపోతుంది అందరికీ. చూసారా, మళ్ళీ సన్సెట్ చూస్తున్నాను నేను. అండ్ అలా కాసేపు అయినాక 4 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట బస్ స్టాండ్కి. మాకు ఎటు నుంచి వెళ్ళాలో అర్థం కాలేదు. అండ్ ఫస్ట్ దాంట్లో అయితే ఏం లేవంటే బస్సెస్ వస్తున్నాయి అనమాట. సో అటు కాదని చెప్పి సెకండ్ దానికి వెళ్ళాం. దాంట్లో కూడా అనిపించలేదు పార్సెల్స్ ఉంటాయని. సో నెక్స్ట్ థర్డ్ దానికి వెళ్తే ఆ లోపల పార్కింగ్ ఉన్నింది. సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళాం అనమాట. ఎవరినో షాప్ వాళ్ళని కనుక్కుంటే లోపలికి వెళ్ళాలి, ఆ లైట్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. సో ఆ లైట్ దగ్గరికి అయితే నేను మా తమ్ముడు వెళ్ళిపోయాం. అక్కడ దగ్గరికి వెళ్ళి పార్సెల్ ఓటీపీ ఏదో అడిగారు, అది చెప్తే మా పార్సెల్ మాకు ఇచ్చేసారనమాట. సో మా తమ్ముడు చూసారా పార్సెల్ మోస్తున్నాడు. పార్సెల్ తీసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే దారి మర్చిపోయాం మళ్ళీ ఇద్దరం. ఇంకా మళ్ళీ ఎవరినో అక్కడ అడిగితే ఇటు వెళ్ళాలని చెప్పారనమాట. సో వచ్చిన దారిలోనే వెళ్ళాము. ఇక్కడ మా తమ్ముడు అది మోస్తుంటే చూసి ఎక్కిరిచ్చాను, నువ్వు దానికే పనికొస్తావు అది ఇది అని తిట్టాడనమాట. అండ్ ఇక్కడ చూసారా డాగ్స్ ఎంత క్యూట్గా పడుకొని ఉన్నాయో. ఒకదాన్ని కదిలిచ్చాను, లేచింది. దాన్ని చూసి భయం వేసి మళ్ళీ సైలెంట్గా వచ్చేసాను. కూలోడు గాయస్, కూలోడు. నాకు బస్ స్టాండ్లో అయితే చాలా ట్రొమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అంటే 1-2 సార్లే వచ్చాను. యాక్చువల్లీ ఏమైందంటే నేను నా కజిన్ ఊరికి వెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట. అంటే అప్పటికి మేము ట్రైన్లో ట్రావెల్ చేయలేదు, సో బస్సే అలవాటు అనమాట. సో బస్సులో వచ్చాం. అంటే బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు ఏమైందంటే పొద్దున 9కో 10కో వస్తే ఈవినింగ్ 6 దాకా బస్ స్టాండ్లోనే కూర్చొని ఉన్నాం. ఎందుకంటే ఒక్క బస్ కూడా రాలేదనమాట. ఆ రోజు నుంచి నాకు బస్ స్టాండ్ అంటే చాలా భయం. ఇంకా తర్వాత ఏంటంటే తనకి, నా కజిన్కి ట్రైన్ అలవాటు అయిపోయింది. సో ఇంకా మేము ఇప్పుడు కూడా ట్రైన్లోనే వెళ్తున్నాం. బస్ చాలా తగ్గించేసాము. వెళ్తే కార్లో వెళ్తాం, డాడీ అవైలబుల్గా లేకపోతే ట్రైన్లో వెళ్తాం అనమాట. ఇక్కడ మా తమ్ముడిని చెప్పాను నేను డ్రైవ్ చేస్తాను వెనక్కి కూర్చో అని. ఎందుకంటే పార్సల్ ఉన్నింది, వాడు మళ్ళీ కాలు ఇబ్బంది అవుతుందని చెప్పి నేను చేస్తానన్నా. వెళ్ళే దారి మొత్తం గోల్ చేస్తూ ఉన్నాడు, ఏం వెళ్తున్నావు, నీకు వెళ్ళడం రాదు, ఫాస్ట్గా వెళ్తున్నావు, స్లోగా వెళ్తున్నావు, అది ఇది అని. ఇంక చిరాకు వచ్చేసింది నాకు. ఇది చూడండి, నేను రోడ్ని రికార్డ్ చేయరా, ఎవరినన్నా బస్సెస్ని కానీ వాటిని రికార్డ్ చేయమంటే నా తలని తీస్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కాసేపు అయినాక నీ తలే పడుతుంది మొత్తం వీడియోలో అంటున్నాడు. వీడియో తీయడం రాదు కానీ చూడండి. తలే పడుతుంది అంతా. వీళ్ళిద్దరు బాగున్నారు కదా. నాకు సిగ్గేస్తుంది మా ఇలా తీయాలంటే. పద 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 పద. జస్ట్ మిస్ చంపైపోయావు నన్ను ఇప్పుడు. సో యాక్చువల్లీ ఈ క్లిప్ని అయితే ఇన్స్టాలో పెట్టాను ఎడిట్ చేసి. 3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయన్నమాట.
యాక్చువల్లీ లాంగ్ వీడియో ఎడిట్ చేసేటప్పుడే ఈ క్లిప్స్ నచ్చి నేను రీల్ పెట్టాను. అదంత వైరల్ అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. చిన్నగా చిన్నగా మై సోది ముఖందానా. వీడెవడో చూడండి రోడ్డు మధ్యలో అడ్డంగా ఆపేసి వెనక్కి తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఇట్లా చేస్తారు, మళ్ళీ యాక్సిడెంట్స్ అయ్యా అంటారు. ఇంకేం చేయలేమన్నమాట ఇట్లాంటి వాళ్ళని. ఇంకా అలా బస్ స్టాండ్ నుంచి పార్సిల్ తీసుకొని అయితే బయలుదేరిపోయామన్నమాట. అలా కొంచెం ఫాస్ట్గా వెళ్తే మా తమ్ముడు వెనక నుంచి చెప్తూ ఉంటాడు, వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళు అని. కానీ బండిలో నాకు ఫాస్ట్గా వెళ్ళడమే అలవాటు. అంటే ఫాస్ట్ అంటే మరీ ర్యాష్గా డ్రైవ్ చేయను, ఒక 30-40లోనే వెళ్తాను. అయినా వాడికి అది కూడా ఫాస్ట్ అనిపిస్తుంది. ఇంక నేనేం చేయలేను అనమాట దానికి. వచ్చి మమ్మీకి డాడీకి కంప్లైంట్ ఇస్తాడు, ఈ అమ్మాయి ఎంత ఫాస్ట్గా పోతుంది, ఇట్లా నడుపుతుంది అట్లా నడుపుతుందని. సో ఫైనలీ ఆ ట్రాఫిక్ని అంతా దాటేసి మా రోడ్ అయితే వచ్చేసాం. మా రోడ్ కనిపిస్తూ ప్రశాంతంగా ఉంటుంది, అమ్మయ్య ఇంటికి వచ్చేస్తున్నాం అని చెప్పేసి. మా ఏరియాలో అయితే చాలా ఖాళీ గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఏ గ్రౌండ్ని కూడా వదిలిపెట్టారు, అన్నిట్లో క్రికెట్ ఆడతారనమాట. కొన్నిట్లో అయితే డ్రైవింగ్ నేర్చుకుంటారు కార్ది. చెప్పానా ఈ గేట్ వేయకుండా అస్సలు ఉండరని, వచ్చేటప్పుడు మాత్రం గేట్ వేసేసారు. ఇంకా గేట్ తెరిచినాక సంగతి అయితే తెలిసిందే కదా, ఎవ్వరు పట్టించుకోరు అనమాట. అది ఎంత ఫాస్ట్గా వెళ్తారో, ఎవరు ఎటు వచ్చినా పట్టించుకోరు. అందరూ ఇంటికి వెళ్ళే వాళ్ళే, ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తారో నాకైతే అర్థం కాదు. మరి తోసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది అయితే. ఇందాక గేట్ దగ్గర ఆపిన దగ్గర కూడా వెనక ఎవరో హారన్ కొట్టారని కొంచెం ముందుకెళ్ళాను, కాలుకి గీసుకుపోయింది నాకు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది కొత్త మైక్ నుంచి నేనైతే వాయిస్ రికార్డ్ చేస్తున్నా. మా మమ్మీ అయితే నా కోసం అంటే వ్లాగింగ్ చేయడానికి మైక్ కొనిందనమాట చిన్నది. సో దాంట్లో నుంచి అయితే చేస్తున్నాను, నాకైతే చాలా నచ్చింది. ఇంకా వచ్చే దారిలో ఏమన్నా తినేసి ఏమన్నా తాగేసి వెళ్దాం అనుకున్నాం. కానీ మా తమ్ముడు వద్దన్నాడు, అంటే జిమ్కి టైం అయిపోతుంది నా వల్ల కాదు అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోమని చెప్పాడు. ఇంకా అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. వీడిని రోడ్ని రికార్డ్ చేయమంటే రోడ్డుని తప్ప అంతా రికార్డ్ చేశాడు. నా తలకాయని, నా హెయిర్ టైని. యాక్చువల్లీ హెయిర్ టై కూడా మా మమ్మీయే చేసింది. అండ్ ఈ స్కూల్ ఉంది కదా, ఈ పక్కన చూపించే బిల్డింగ్, ఇందులో అయితే మేము 7th క్లాస్లో, నేను 7th క్లాస్లో, మా తమ్ముడు 5th క్లాస్లో చదివాము. సో ఎప్పుడు వెళ్ళినా ఆ స్కూల్లో అనుకుంటాం అనమాట, ఈ స్కూల్లో మనం చదివాం కదా అని. ఇంకా స్కూల్లో స్టడీస్ మా మమ్మీకి డాడీకి నచ్చక అయితే భాష్యంలో వేశారు. ఇంకా అప్పటి నుంచి మేము 10th వరకు భాష్యంలోనే చదివాము. ఫైనల్లీ అయితే ఆ పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఆల్మోస్ట్. ఇంకా క్యాండీ రియాక్షన్ అయితే చూపిస్తాను ఆ బెడ్ని చూసి. ఆ పార్సిల్ నిప్పడానికి అయితే నాకైతే గంట పట్టిందనమాట. అన్ని ప్లాస్టర్లు వేశారు, ఎటు నుంచి ఎటు తీయాలో కూడా అర్థం కాలేదు. కట్ చేస్తే ఇంక లోపల ఏమన్నా కట్ అయిపోతాయని చెప్పి భయం వేసింది. అంటే ఆ పార్సిల్లో ఓన్లీ బెడ్ కాదనమాట, దివాన్ సెట్, ఇంకో నాదొక ప్యాంట్ కూడా ఉన్నింది. సో కొంచెం జాగ్రత్తగా తీసాను. యాక్చువల్లీ ప్రతి ఇంట్లో అయితే ఐపీఎల్ జరుగుతుంది కదా, ఇంకా అదే పెట్టున్నారు. సో నా వాయిస్ పెద్ద క్లారిటీ లేదు, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇదే అనమాట క్యాండీ గార్డ్ బెడ్. అంటే ఇది సోఫా కమ్ బెడ్ అనమాట, రెంట్గా యూస్ చేసుకోవచ్చు. కానీ క్యాండీ ఏమనుకున్నాడంటే బొమ్మ అనుకొని ఆ బొమ్మని మిక్కీ మౌస్ని లాగేస్తున్నాడు నోటితో. సో యాక్చువల్లీ దానికి అర్థం కాలేదన్నమాట, సోఫానో బెడ్డో లేకపోతే బొమ్మో. వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు బొమ్మ అనుకొని. అసలు క్యాండీ గారిని బొమ్మల పక్కన పెడితే సేమ్ టెడ్డీ బేర్ లానే ఉంటాడు అనమాట, కదలకుండా కూర్చుంటే సేమ్ బొమ్మలానే ఉంటాడు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. నొక్కలా ఇంకేమన్నా బొమ్మ నచ్చితే అట్లా పడుకొని మసాజ్ చేయమంటాడు అనమాట నాకు కావాలని. ఇది నాది, ఇది నాది. బొమ్మ నాది, అది బొమ్మ కాదు నానా. బొప్పడానికి అది అక్క పప్పు ఉంది.
నాది నాది సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకైతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.